వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచెర్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించారు. ఇప్పటికే 9 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి అత్యధికంగా విరాళం ఇచ్చిన వారికి సర్పంచ్ పదవి కట్టబెట్టేలా గ్రామ పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. సర్పంచ్ పదవి కోసం బహిరంగంగా వేలంపాట నిర్వహించారు. అయితే గ్రామస్తులు ఒప్పంద పత్రం సిద్ధం చేస్తున్నటువంటి విషయం తెలుసుకున్న మండల పరిషత్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అధికారులు రావడంతో గ్రామస్తులు అక్కడి నుండి జారుకున్నారు. यार दिगिना तिरुपति दिगिनटे నిలబడ్డాడు. ఇంతవరకు మేము పైసలు పెట్టి కొనుక్కోలేము. ఓట్లు అయితే ఎవరు కొనలేదు. సర్పంచ్లో కానీ ఇంతవరకు వేసినాం పలానాబా ఎంత సీరనో రైకనో ఇచ్చిండ్రు, వేసినాం. మా బుద్ధుట్టిన వాళ్ళకి గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఓట్లకు పైసలు పెట్టి కొని గుడికి వేయలే, ఆడికి వేయాలంటే ఇంతవరకు గుళ్ళకి వేయలేదు, ఎక్కడ వేయలేదు. ఇంతవరకు పైసలతో అయితే కొనలేరు, ఓట్లు కొనలేరు, చేసలేరు. పనులు చేయించిండ్రు, అయితే చేయించిన కాబట్టి పనులు చేయించిండ్రు. ఇప్పుడు మా పిల్లగాడు నిలబడ్డాడు. అయితే ఇప్పుడు పైసలు పెట్టి నువ్వు కొంటుండవు ఓట్లు. అయితే నా పిల్లగాడు ఏమైనా వేసుకొని వస్తే ఎవరు నా పిల్లగాడికి బాధ్యత చెప్పండి. ఇంకా ఆయన వచ్చింది కదా పోటీకి 60,000 70,000 ఇస్తాను లక్షలు. ఏం పేరు మీకు తెలియదా సార్? అయితే మీకు ఓటే కావాలనా లేకుంటే ఇట్లా కొంటే బాగుంటది? మాకు ఓటే కావాలి, కొనేది కాదు. ఇంతవరకు కొనలే. యా ఊర్లో కొన్నారు సార్? యా ఊర్లో కొన్నారు? మీరు కూడా ఓట్లు వేస్తున్నారు కదా సార్, మీరు కూడా మొత్తం రాజ్యం ఓట్లు వేస్తున్నారు. ఏడైనా కొంటుంటారా? ఇట్లా ఓట్లు కొంటుంటారా? ఈ ఊర్లో కొంటున్నామంటున్నారా? ఈ ఊర్లో కొనుక్కుంటున్నారు. ఊరిని కొన్నట్టు అవుతుంది. ఇప్పుడు మాకు రేపు పొద్దున మా పిల్లగాడు గెలిచపోయానుకో, ఇప్పుడు పైసలు లేవు మా కాడ. అయితే ఎలక్షన్లో కానీ నిలబడ్డాడు, సర్పంచ్ ఓట్ల కానీ నిలబడితే ఇప్పుడు ఆయన వచ్చి పైసలు పోసి నేను కొంటుంటా అని కొంటున్నాడు. ఇప్పుడు నా పిల్లగాడు ఏమన్నా చేసుకునే ఓ సచ్చే ఎవరికి ఇద్దరు పిల్లలు ఉండరు, ఎవరికి బాధ్యత ఎవరు? దాన్ని మొత్తం రాసిచ్చి పోండి మాకు. ఇప్పుడైతే ఓట్లు జరగాలంటున్నావా లేకుంటే గెలిచే బంగారు సిన్ని గెలిపిస్తుంది? బంగారు సిన్ని 5-6 మాటలు గెలిపించాను నేను. ఇప్పుడు ఇంటికి ఊరికి పిరంచేర్లకు మనం వచ్చినా కాబట్టి బంగారు సిన్ని గెలిపించినాం మేము. అవతల మచ్చను గెలిపించినాం. కానీ ఇట్లా పైసలతో పోటీలు రాలే అప్పుడు. కానీ ఇట్లా ఎన్నుకుంటే సరేలేబా అని ఇట్లా ఏదో పని చేపిస్తామంటే వేసినాము. ఆ బొల్లని గెలిపించినాము. ఇప్పుడు ఉండము. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు పైసలతోనే కొంటుండరు అని ఇది మాకు అర్థమైతలేదు. ఎన్ని లక్షలు అన్నారు? 60 లక్షలు అని చెప్తున్నారు. ఎవరు అంటున్నారు? మంది అంటున్నారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది నిలబడిందమ్మా? ఎవరు? ఇప్పుడు మా పిల్లగాడు ఉండడు, ఇంకా ఏసీ పిల్లగాడు ఉండడు. విజయలక్ష్మి ఎంత 5 మంది ఉండరు. డ్రాప్ అంటలేం స్వామి, డ్రాప్ అంటలేము మేము. పైసలకు కొనకూడదు. ఇప్పుడు మాకు బుద్ధి పుట్టిన వాళ్ళకి మేము వేసుకుంటాము, వాళ్ళకి బుద్ధి పుట్టిన వాళ్ళు వేసుకుంటారు. అది నేను చెప్పేది. ఇక్కడ పిన్నంచెర్లలో ఒక సమావేశం అవుతుందనేది మాకు సమాచారం వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చాము. మేము వచ్చేసరికి అందరు కూడా వెళ్ళిపోయారు. మేము ప్రజల్ని కోరేది, ముఖ్యంగా పిన్నంచెర్ల గ్రామ ప్రజల్ని కోరేది ఏంటంటే, సర్పంచ్ ఎన్నికలు అనేది ప్రతి 5 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఆ హక్కుని ఎవరు కూడా ఇక్కడ వేస్ట్ చేసుకోకుండా ఎలక్షన్లో పాల్గొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం.
అందరూ కూడా వాళ్ళకు నచ్చిన అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, అలాగే వార్డు మెంబర్ అభ్యర్థిని కూడా ఓటు ద్వారా ఎన్నుకోవాలని మేము కోరుతున్నాం. తప్పుడు దారిలో లొంగకుండా ఎన్నికల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం. ఓటు అనేది మన సర్వ హక్కు. ఓటు హక్కు అనేది మన చాలా అమూల్యమైన హక్కు కాబట్టి దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్పండి. ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రతి వ్యక్తికి ఓటు హక్కు అనేది కల్పించింది. ఓటు హక్కు ద్వారా ఏంటంటే మనకు నచ్చిన వ్యక్తిని, మంచి వ్యక్తుల్ని, మనకి ఏదైనా మన ఊరికి మన ప్రాంతానికి సహాయం చేసి హెల్ప్ చేసేటోళ్ళని ఎన్నుకుంటారు జనరల్గా. ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించుకోవాలని వేరే మార్గాల్లో చేసుకోవడానికి కరెక్ట్ కాదు. దీని మీద చర్యలు ఎట్లా? దీని మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు అనేవి జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వేరే పద్ధతులు వెళ్తే మటుకు దాని చట్టం ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకోవాలి.